వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి చూసుంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మనం కంపల్సరీగా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రాబ్లమ్ ఎక్కడుంది? అసలు ఏం ఆలోచించాలి? అవి పక్కన పెట్టేసి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఇంతకీ ఆ విషయం ఏమిటి? ఆ సమస్య ఏమిటి? ఎలాంటి సమయాల్లో ఏం ఆలోచిస్తాం? ఇవన్నీ తెలుసుకుందాం. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి. ఒక్కొక్కసారి మనం బాగా ఇష్టపడేవాళ్ళు, లేదంటే మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు, మన మంచి కోరుకునేవాళ్ళు, మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళుంటే చాలురా బాబు లైఫ్‌లో నాకు ఇంకెవరు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎప్పటికి ఏం జరిగినా కానీ నా లైఫ్ బావుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా 100% కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు అని కొంతమంది లైఫ్‌లో మనకి ఖచ్చితంగా ఉంటారనమాట. అది ఒకళ్ళిద్దరు కావచ్చు, ఒక్కళ్ళే కావచ్చు, ఇద్దరు కూడా కాదు ఒక్కళ్ళే కావచ్చు. ఎలా అయినా కావచ్చు. అట్‌లీస్ట్ ఒక్కళ్ళైనా ఉండి ఉంటారు చాలా మందికి. కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్ లైఫ్‌లో ఎదురవుతాయి. బట్ ఒకళ్ళు, ఇద్దరు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు మన వెల్ విషర్స్, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు సడెన్‌గా మాట్లాడటం ఆపేస్తారు. సడెన్‌గా మనకి దూరంగా ఉండడము మొదలుపెడుతూ ఉంటారు. అప్పుడు మనమేమనుకుంటాం, అరే! మనం ఇప్పుడు వీళ్ళకి భారంగా అనిపిస్తున్నాం. మనం ఇప్పుడు వీళ్ళకి నచ్చట్లేదు. ఇన్ని సార్లు నచ్చాము, ఇంతవరకు నచ్చాము, ఇన్ని ఇయర్స్‌గా నచ్చాము. కానీ ఇప్పుడు సడెన్‌గా వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయినాయి. వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయినాయి కాబట్టి మనల్ని దూరంగా పెడుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో మనల్ని తీసేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో మనల్ని వద్దు అనుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా నెగెటివ్ సెన్స్‌లోనే ఆలోచిస్తాం కానీ, ఒక్కసారైనా కానీ, అరే! నా సైడ్ నుంచి మిస్టేక్ ఏమన్నా ఉందా? నేనేదైనా బై మిస్టేక్ పొరపాటున వాళ్ళు నా నుండి దూరమయ్యేలాగా నేనేదైనా మాట్లాడానా? అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. తెలిసి అనుకోండి, ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత ఒక రియలైజేషన్ ఒచ్చి సారీ చెప్పేస్తాం. ఒక్కొక్కసారి తెలియకుండా కూడా తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఆ తెలియకుండా జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాలను బట్టి ఎక్కడో హర్ట్ అయ్యారని మనకనిపిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అవ్వండి. ఆ తప్పుని సరిచేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే నీ లైఫ్‌లో నిన్ను కావాలనుకునే వాళ్ళు మాత్రమే. నీ లైఫ్‌లో నిన్ను నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నువ్వెప్పుడు బావుండాలని కోరుకున్న వాళ్ళు ఆ ఒక్కళ్ళిద్దరు మాత్రమే. కాబట్టి అలాంటి వాళ్ళని వదులుకునే పరిస్థితి వస్తే ఒక అడుగు దిగి నీ తప్పు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దూరమవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మన తప్పు లేకుండానే వాళ్ళు దూరమైపోరు. అరే! మనం దూరంగా ఉంటేనైనా వీళ్ళు హ్యాపీగా ఉంటారేమో అన్న ఆలోచన వాళ్ళకి కూడా ఉండి ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మళ్ళా పట్టుకోండి గానీ దయచేసి వదిలిపెట్టకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో దొరకడమే గగనం. దొరికారు అంటే కళ్ళకద్దుకొని మన లైఫ్‌లో ఉండేలాగా చూసుకోవాలి కానీ, ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకొని వాళ్ళు మన లైఫ్‌లోనే ఉండేలాగా చూసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలకి కూడా మనం వాళ్ళని దూరం పెట్టకూడదు. ఒకవేళ దూరమయ్యే పరిస్థితి వస్తే అది తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. మీ దగ్గర ఎలాంటి పొరపాటు లేకపోయినా కానీ, మీ టైం బాగోకున్నా, వాళ్ళ టైం బాగోకున్నా ఒకవేళ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే అది ఒక రిలేషన్‌షిప్ కానివ్వండి, అది మీ పార్ట్నర్ కానివ్వండి, లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కానివ్వండి, మీ ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇంకా అది సరిదిద్దుకోలేని సమస్య అయితే కూడా కాళ్ళు పెట్టుకోండి, వేళ్ళు పట్టుకోండి అని నేను చెప్పడం లేదు కానీ సరిదిద్దుకోలేని సమస్య. అవతలి వాళ్ళు మీరు మరీ తగ్గుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు, ప్రౌడ్ చూపిస్తున్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అసలకి కేర్ చెయ్యట్లేదు అనంటే మాత్రం వదిలేయండి. మీ ఆత్మాభిమానాన్ని, మీ వ్యక్తిత్వాన్ని గూడా చంపుకొని వాళ్ళ కోసం నిలబడాలని నేను చెప్పడం లేదు. అంటే అందరి విషయాల్లో ఇలా జరగదు. కొందరు విషయాల్లో వాళ్ళు నిజంగానే అవతలి వాళ్ళు యాటిట్యూడ్ చూపిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కావాలని మిమ్మల్ని హర్ట్ చేయాలని మిమ్మల్ని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే మీ అవసరం ఇంతవరకే అనుకుని మిమ్మల్ని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ క్లారిటీ మీకు ఉంది అంటే మాత్రం ఓకే. వాళ్ళని మరీ అంత కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు వదిలేయండి. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇప్పటికి కూడా మీ మంచి కోరుకుంటున్నారని మీకు ఏ మాత్రం కొంచెం అన్నా 1% గ్యారంటీ ఉన్నా కానీ
చచ్చినా వాళ్ళని వదులుకోకండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.